నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పాత బస్టాండ్ నుండి అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ సభకు బయలుదేరి వెళ్లే బస్సులను జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. అమరావతికి ప్రయాణమైన ప్రజలకు జిల్లా కలెక్టర్ పలు జాగ్రత్తలు తెలిపారు. బస్సులు అందించడానికి ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ సభకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 150 బస్సుల్లో 7,500 మంది ప్రజలు పశ్చిమ గోదావరి జిల్లా నుండి బయలుదేరి వెళ్లారని కలెక్టర్ చదవడ నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణించే వారందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహార పానీయాలు వైద్య సాయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున బస్సులో ప్రయాణం చేసే వారికి ఎటువంటి అలసట నీరసం రాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అరటిపళ్ళు, జామకాయలు, కేక్స్, వాటర్ బాటిళ్లు ప్రతి బస్సులో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వీరందరినీ సురక్షితంగా తీసుకురావడానికి ప్రతి బస్సుకు ఒక కోఆర్డినేటర్ను, మహిళా పోలీసును, ఏఎన్ఎంను నియమించడం జరిగిందని అన్నారు. సాయంత్రం 3 గంటలకు జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు జిల్లా నుండి బయలుదేరి వెళ్లే ప్రజలందరూ హాజరై సభను విజయవంతం చేసి సురక్షితంగా తిరిగి రావాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ఆకాంక్షించారు. అమరావతికి బస్సులు బయలుదేరే ముందు జై అమరావతి, జై జై అమరావతి అంటూ ప్రజలు నినాదాలు చేస్తూ బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి భీమవరం శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించారు. తొలుత ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూనకుంభంతో స్వాగతం పలికి మంగళ వాయిద్యాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి అంతరాయానికి తోడుకొని వెళ్లారు. ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ జిల్లా కలెక్టర్ గోత్రనామంతో ప్రత్యేక పూజ నిర్వహించి ఆశీర్వదించి తీర్థాన్ని అందజేశారు. ఆలయ ఆశీర్వచన మండపంలో జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ఆశీస్సులు చేసి వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలను అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంలో ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, వేద పండితులు, దేవాలయ సిబ్బంది నల్లం లోకనాథం, దేవాలయ ఇన్స్పెక్టర్ యు రామకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభకు అత్తిలి మండలం నుండి వెళ్లే కార్యకర్తలకు అల్పాహారం, వాటర్ బాటిళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం, అట్టిపళ్ళు వంటి తిరుబండారాలను కూటమి నాయకులు సమకూర్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి శామ్యూల్, విస్తరణాధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభకు తణుకు శాసనసభ్యుడు రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులకు అత్తిలి మండలంలో కూటమి నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీడీఓ పి శామ్యూల్, విస్తరణాధికారి శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి ఆగండి. సురేష్ తప్పు నువ్వు. అత్తిలి బోర్ల ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన కిషోర్ బాలికలకు కిషోర్ వికాస కార్యక్రమాన్ని తెలుగుదేశం నాయకుడు పోతినేడి శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనసేన నాయకుడు శంకర సుబ్రహ్మణ్యం, ఎంఎస్కే భవానీ, ఏఎన్ఎం భారతి, సామ్రాజ్యం, రమాదేవి, అంగన్వాడీ కార్యకర్తలు పి తులసి, ఎస్కే బేబీ, ఆర్ వెంకటలక్ష్మి, ప్రసన్నత తదితరులు పాల్గొన్నారు. అత్తిలిలో సామాజిక పింఛన్ల పంపిణీ సందర్భంగా కాకినాడలో చికిత్స పొందుతున్న రోగికి సచివాలయ సిబ్బంది స్వయంగా వెళ్లి పింఛన్ అందజేశారు. కాకినాడ న్యూ ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ర్యాలీ ధనలక్ష్మికి వెల్ఫేర్ అసిస్టెంట్ ఉమామహేశ్వరరావు సొంత ఖర్చులతో వెళ్లి పింఛన్ అందజేశారు. ఉమామహేశ్వరరావు సేవలను రోగి బంధువులు అభినందించారు. అత్తిలి రజక వీధిలో గల అంగన్వాడీ కేంద్రంలో కిషోర్ వికాస కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాలు, సెల్ ఫోన్ వాడకం వల్ల కలిగే నష్టాలు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎంఎస్ కరుణ, ఏఎన్ఎం సేచ్ బాను, లక్ష్మీబాయి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి గంటవారి పుంతలో కొలువై ఉన్న కొండలరాయుడు స్వామివారికి శుక్రవారం విశేష పూజలు జరిపారు. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పుణ్య దంపతులచే హోమ పూజలు, నిత్య కళ్యాణం జరిపారు. ఆలయ గురువు గుట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో పూజాధికారులు నిర్వహించారు. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिकेशायोपभीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्ये जगतां नमो नमो रुद्राय तथा विनेक्षेत्राणां पतये नमो नमः सूताय नमः सहमानाय निव्याधिनां व्याधिनीनां पतये नमो नमः चतुर्धाय निषङ्गिने सेनानां पतये नमो नमो निषङ्गिने शरवते तस्कराणां पतये नमो नमः स्वभक्त्यो जाग्रद्भ्यश्च वो नमो नमः तिष्ठद्भ्यो गावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो. మంచిలి జనసేన మహిళా నాయకురాలు చల్లా పద్మావతి నిర్వహిస్తున్న పూతరేకుల కేంద్రాన్ని జిల్లా కట్టుచర్ల నగరాన్ని సందర్శించారు. ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్తో తయారు చేసే పూతరేకులను ఆమె పరిశీలించారు. మహిళలు ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పద్మావతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. న్యాయవాదులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునుస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం న్యాయవాదుల సమస్యలను తెలుపుతూ కోర్టు ఆవరణలో కరపత్రాలను న్యాయవాదులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కామన మునుస్వామి మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నాయకులు న్యాయవాదుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్న హామీని అమలు చేయాలని అన్నారు. న్యాయవాదులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్, వైద్య ఖర్చుల కోసం 5 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే 15 లక్షలు మంజూరు చేయాలని మునుస్వామి డిమాండ్ చేశారు. న్యాయమూర్తులు, కోర్టు ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని కోరారు. న్యాయవాదుల ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణానికి నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలని మునుస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు మల్లిపూడి సువర్ణరాజు, అనుకుల రమేష్, కౌరు వెంకటేశ్వర్లు, ఉడితల పుల్లేశ్వరరావు, పి ప్రభాకర్రావు, పి శ్రీనివాసరావు, కె గంగాభవాని, దొమ్మెటి సూర్యనారాయణ, పిట్ట శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం మండపాకల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కిషోర్ వికాస్ సమ్మర్ క్యాంపును జూన్ 6 వరకు నిర్వహిస్తారు. క్యాంపును ప్రాజెక్టు అధికారి ప్రమోదిని ప్రారంభించారు. బాల్య వివాహాలు, బాలల హక్కులు, కౌమార బాలికల నాయకత్వం, ఋతుక్రమం తదితర అంశాలను వివరించారు. పర్యవేక్షకురాలు కృష్ణకుమారి, ఎంపీటీసీ శ్రీను, డాక్టర్ బంగారాజు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.